ఒక కడుపు నిండినటువంటి పాండిత్యుడు గరికపాటి నరసింహారావు గారి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన ప్రవచనాలు చెప్పి అవార్డులు గెలుచుకున్నటువంటి వ్యక్తి. అటువంటి ప్రవచనాలు మానేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఒక పేద విద్యార్థులకు పెట్టేటువంటి ఆహారం మీద ఆయన మాట్లాడడం అనేది సరైనది కాదు. అవగాహన లేకుండా మాట్లాడమా కాదు. ఆయనకి అన్నీ తెలుసుండి కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక పేద విద్యార్థులకు పెట్టినటువంటి ఆహారం వలన, గుడ్లు వల్ల, పోషకాహారం వలన వాళ్ళు బాగా చదువుకుంటారు అని చెప్పేసి ప్రోత్సహించి వాళ్ళని చదువు చెప్పడం కోసం నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వర్తించి అనేక రకాలుగా అనేక విధాలుగా పుషప్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేస్తామని చెప్పేసి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఇంకా మీరు ప్రోత్సహించాలి, 4 విధాలు మాట్లాడాలి. అటువంటిది పోయి ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. నేను మరీ ఈ విషయంలో బాధపడుతున్నాను. మీ యొక్క ప్రవచనాలు అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను, అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. అటువంటిది ఈ విధంగా మీరు మాట్లాడతారనేటువంటి నేను ఊహించలేదు, ఎవరు కూడా ఊహించలేదు. అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక యూట్యూబర్లు అనేక మంది స్పందిస్తున్నారు మీ మాటలకి. మీ యొక్క నోటి దూల, మీ యొక్క నోటి యొక్క మాటల వల్ల మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా భంగం కలిగినాయి. నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పినటువంటి ప్రతి మాటలు కూడా ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని మీరు ఆ విధంగా మాట్లాడారు. అంతేగాని మీ సుసిద్ధంగా మీరు మాట్లాడారో లేదో తెలియదు, కానీ నాకు అది కేవలం మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను, ఈ విధంగా మాట్లాడి ఉండవలసింది కాదు అని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకనంటే పేద విద్యార్థులు ఎంతమంది అయితే చదువుకున్నారో, ఎంతమంది అయితే వాళ్ళు ఆ యొక్క ఆహారం లేని వాళ్ళు, ఇంటికాడ ఆ సౌకర్యం లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ ఆ విధంగా లేని వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి యొక్క హక్కు వాళ్ళు హక్కు ఆ విధంగా పొందుకుని, ఆ విధంగా చదువుకుని, ఆ విధంగా ఉన్నత విద్యను అభ్యసించి అనేక గొప్ప గొప్ప జాబులు చేయాలనేటువంటిది విద్య. తెలుగు అవసరమే, కాకపోతే ఏంటంటే నేనేమన్నానంటే తెలుగు అవసరమే, కానీ తెలుగుతో పాటు ఇంగ్లీషు అవసరమే, ఇప్పుడు హిందీ అవసరమే, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్. తర్వాత ఇక్కడ ఏ దేశానికి వెళ్ళినా మీరు తెలుగు మాట్లాడితే ఎవరు కూడా గుర్తుపట్టరు. తెలుగు వాళ్ళు అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది, కానీ ఏంటంటే అది లాంగ్వేజ్, అదొక లిపి ఉంది అని తెలుసు అందరికీ, కానీ అక్కడ చెల్లదు కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీషు, హిందీ మస్ట్ అండ్ షుడ్. అయితే ఇంగ్లీషు అనేది దరిద్రమైన భాష, అది ఇది అని చెప్పేసి మీరు ప్రవచన వాక్యాల్లో మీరు సంబోధించారు. అది కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు కొంతవరకు. ఎందుకంటే తెలుగు కూడా రావాలి ప్రతి ఒక్కరికి. అదే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీషే తప్ప తెలుగు రాదు అని చెప్పి అంటుంటూ దాన్ని ఏకీవించారు కొంతమంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేశారు, తెలుగు కూడా రావాలి, మాతృభాష రావాలి, మాతృభాషతో పాటు ఈ భాషలు కూడా రావాలి కంపల్సరీ అని చెప్పాలి. అనేక ప్రవచనాలు చెప్పి అనేక విధాలుగా అందరినీ మెప్పులు పొందినటువంటి మీరు, అవార్డులు పొందుకున్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. నా ఉద్దేశ ప్రకారంగా నేను చెప్తున్నాను. మీరు క్షమాపణ అడగండి, అది రిటర్న్ తీసుకోండి. ఆ మాటలు నేనేదో బుద్ధి పొరపాటు చెప్పాను, ఈ విధంగా మాట్లాడి ఉండవలసింది కాదు అని చెప్తే బాగుంటుంది. విద్యాశాఖలో విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఫుడ్ అందిస్తున్నారు అన్నీ కూడా వీడియోలు చూస్తున్నారు, మీరు చూసే ఉండారు బహుశా. ఏ విధమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఏ విధంగా అక్కడ పిల్లలకి ఏ విధంగా ఫుడ్ పెట్టకుండా జనాలు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదని నేను చెప్తున్నాను. ఎందుకనంటే మీరు ముఖ్యంగా ఒకటి గమనించండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రవచనాలు చెప్పడానికి రాగలరు. ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ ఆలోచన సక్రమంగా ఉంటుంది. ఆరోగ్యంగా లేకపోతే మీరు ఏ విధమైనటువంటి ప్రవచనాలు చెప్తారు చెప్పండి? ఏ విధంగా ప్రవచనాలు చెప్పలేరు కదా. అటువంటిది మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఎవరికైనా మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి విద్యను ఇవ్వాలి అనేది ఆలోచించాలి. అటువంటిది మీరు సాధ్యమైనంత సహాయం చేయండి, తప్పు లేదు. అటువంటిది మీరు సాధ్యమైనంత సహాయం చేయకపోగా మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా మీరు వ్యక్తిగతంగా మీరు ఒక వీడియోని రిలీజ్ చేసి, లేదు ఆ మాటల దోషని నాలో ఉంది, అది ఒక ఉద్రేకపూర్వకంగా ఏదో ఒక ఇదిలో వచ్చింది అని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీకు చెప్పే అంత సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, కానీ ప్రతి ఒక్కరూ మీకు ఉచితమైనటువంటి సలహా ఇస్తున్నారు. ఎందుకని అంటే
కేవలం ఇందుకోసమే. పేద విద్యార్థుల యొక్క ఆహారం గురించి, గుడ్డు గురించి వీరు మాట్లాడటం అది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో నేను ఈ విధంగా వీడియో చేయడం అనేది నాకు తగదు, కానీ నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్షమించండి. నేను ఈ విధంగా చేస్తానని అనుకోలేదు ఎప్పుడు కూడాని. అటువంటి వీడియో నేను చేయడం జరిగింది. ఓకే అండి. అనేక విషయాలు, ఒక మనిషిని తప్పు దొరికింది అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క తప్పులన్నీ కూడా ఒకేసారి బయటకు వస్తాయి. ఆ వచ్చినప్పుడు మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఏంటో, ఆ టైంలో ఏ విధంగా మాట్లాడారనేది పక్కన పెడితే అవన్నీ కూడా ఒక లిస్టులో వస్తాయి. అందుకని గమనించండి. మీరు ఇప్పుడు కూడా ప్రవచనాలు వాళ్ళ వయసు మితిమీరి ఈ విధంగా ఉంటే కనుక, ఆ యొక్క ఆలోచన శక్తి లేకపోతే కనుక మీరు మానేయండి ప్రవచనాలు చెప్పడం. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. చాలా మంది ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. అందులో నేను ఒకడిని. నేను చాలా బాధపడ్డాను ఈ విషయంలో. నేను చాలా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. అటువంటిది నాకు ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మరొకసారి ఈ విధంగా ఆలోచించి మాట్లాడతారని నేను మీకు చెప్తున్నాను ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా.